క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఏరువ అన్నమ్మ గారి 94వ జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు మోక్ష ప్రాప్తి కలగాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయురారోగ్యములతో దైవ జ్ఞానంతో పవిత్రాత్మశక్తితో నింపబడాలని దివ్య కారుణ్యమూర్తి పేరిట వీరి భర్త ఏరువ మర్రెడ్డి మరియు కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనువలు, మనవరాండ్లు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగీర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆన్ మేరీ ఉషారాణి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తెనాలి నిత్య సహాయమాత విచారణ. కలిమెల ఆన్ మేరీ బాప్తిస్మం రోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కలిమెల కిరణ్ కుమార్, కలిమెల మరియారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు కాకుమాను జోస్ఫిన్ మరియు వేముల అంతోని గోపాలరావు గార్ల వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కె ఫ్రాన్సిస్ సేవియర్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ జ్ఞానాపురం. లాలం ప్రమీల గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ లాలం ప్రసాద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పేరచెర్ల విచారణ. జూపూడి జోజయ్య కుమారి పవన్ కుమార్ ఆదిత్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ పునీతులు జ్వాకీము అన్నమ్మ గార్ల పండుగ సందర్భముగా సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గట్కేసర్ విచారణ. తుమ్మ అభినంద్ రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ పునీతులు జ్వాకీము అన్నమ్మ గార్ల పండుగ సందర్భముగా సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ. పెంటారెడ్డి మత్యాసురెడ్డి అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పునీతులు జ్వాకీము అన్నమ్మ గార్ల పండుగ సందర్భముగా సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. అన్నమ్మల ప్రియమైన పుత్రిక, దేవునికే తల్లివై వెలసిన విశ్వజన. జోగీము అన్నమ్మల ప్రియమైన పుత్రిక, దేవునికే తల్లివై వెలసిన విశ్వజన. అద్భుతాలు చేసే మహిమగల మాత, ఆదరణ చూపే దయగల మా మాత,
అద్భుతాలు చేసే మహిమగల మాత, ఆదరణను చూపే దయగల మా మాత. ఈ దినం శుభదినం, నీ జన్మదినం, పుణ్యలు పాల్గొనిన మా జన్మధన్యం. ఈ దినం శుభదినం, నీ జన్మదినం, ఈ పూజలో పాల్గొనిన మా జన్మధన్యం. జ్వాకీము అన్నమ్మల ప్రియమైన పుత్రిక, దేవునికే తల్లివై ఇలా వెలసిన విశ్వజనని. పునీత అన్న జాకీములను స్తుతింతుము. ఎందుకన వారి సంతతి వలన దేవుడు లోకమునకు దీవెలను ఒసగెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనందరం కూడా పరిశుద్ధ కన్యమరియ తల్లిదండ్రుల పండుగను మనం జరుపుకుంటున్నాం. పునీత అన్న జాకీముల వారి పండగ. వారి దీవెనలు మనతో ఉండాలని ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా అన్నమ్మ సభకు సంబంధించిన సిస్టర్స్ వారి సంస్థల కోసం ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ వారు చేస్తున్న ఎలలేని సేవలను దేవుడు గుర్తుంచుకొని వారి యొక్క సంస్థలను దీవించి ఆశీర్వదించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. మనందరి కుటుంబాలు కూడా అన్నమ్మ జాకీముల గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థించుకుంటూ దేవాతి దేవుడు మనలందరినీ మన కుటుంబాలను దీవించాలని ప్రత్యేకంగా ఈ పండుగ పూజలో మనందరం ప్రార్థించుకుందాం. మనం తెలిసి తెలియక చేసిన పాపములన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపపడుతూ మనస్తాపపడుతూ హృదయ పరివర్తనం చెందుతూ ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా పితరుల తండ్రి అయిన ఓ దేవా, పునీత అన్న జాకీములపై మీ అనుగ్రహములను కుమ్మరించి మనుషుతారుడైన నీ కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితిరి. ఈ ఉభయముల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు మీ ప్రజలకు వాగ్దానం చేసిన రక్షణను మేము సంపూర్ణంగా పొందినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత అన్న యోవాకీములు పరిశుద్ధ కన్యమరియ తల్లిదండ్రుల నిర్బంధ స్మరణ. మొదటి పఠనము. వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వము. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనము మరియు 10వ వచనము నుండి 15వ వచనం వరకు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనము మరియు
10వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇక సుప్రసిద్ధులను సన్నుతింతుము. వారు మనకెల్లరికీ పూర్వ వంశకర్తలు. కానీ ఈ క్రింది పంక్తిలోని వారు మేటి భక్తులు. వారి పుణ్యకార్యములను జనులు విస్మరింపలేదు. వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వము. ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును. ఆ ధన్యాత్ముల చలువ వలన ఆ సంతానముకు కలిగిన సంతానమును అట్లే చేయును. ఆ మహాత్ముల కుటుంబములు కలకాలము నిల్చును. వారి యశస్సు ఏనాటికి క్షీణింపదు. వారు సమాధిలో విశ్రాంతి నొందుచున్నారు. వారి పేరు శాశ్వతముగా నిల్చును. అన్యజాతి ప్రజలు వారి విజ్ఞానమును కీర్తింతురు. ఇశ్రాయేలు ప్రజలు వారిని కొనియాడుదురు. ఇది ప్రభువు వాక్కు. దర్శనకి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక సంతోషమా, హల్లెలూయా నరలోక సౌభాగ్యమా, హల్లెలూయా ప్రీత దేవుని పరిపూర్ణమా, హల్లెలూయా మరియామ నీకు మంగళం. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. మీ ఆత్మతో ఉండనుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము వచనములు 16 నుంచి 17 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, మీరెంత ధన్యులు. మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినున్నది వినుటకు ప్రవక్తలను అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ అది వారికి సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమె స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదువుకున్న సువిశేషము మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనం. ఈ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో ఈ విధంగా అంటున్నారు, మీరెంత ధన్యులు. ఎందుకు వారిని ధన్యులని పిలుస్తున్నారంటే, మీ కనులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినున్నది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులకు కాంక్షించితిరి, కానీ వారికి సాధ్యపడలేదని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని అన్నమ్మ జాకీము చూసే గొప్ప అదృష్టాన్ని దేవాతి దేవుడు వారికి ప్రసాదించి ఉన్నాడు. అందుకే వారిని తిరుసభ ధన్యులుగా, పునీతులుగా, పవిత్రులుగా మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. అన్నమ్మ గారు పేరున
ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఎన్నో సభలను ప్రారంభించి ఉన్నారు. ఆమె పేరు మీద సభలు, భక్త సంఘాలు, దేవాలయాలు ఇంకా ఎన్నో నిర్మించబడి ఉన్నాయి. అందుకే ఆమె మన భారతదేశంలో కానీ వేరే దేశంలో కానీ అన్నమ్మ గారు చాలా ఫేమస్ అయి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క అన్నమ్మ గురించి, జాకీమి గురించి మనము బైబిల్ గ్రంథం ఆధారంగా చూసుకొని ధ్యానించినట్లయితే బైబిల్ గ్రంథంలో వారిద్దరి గురించి కూడా ఎక్కువగా వివరింపబడలేదు, స్పష్టంగా మనకి వాళ్ళ గురించి చెప్పబడలేదు. కానీ మనకు క్రైస్తవ విశ్వాసం ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళిద్దరూ కూడా మరియ తల్లి యొక్క అమ్మ నాన్న, మరియ తల్లికి జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వీరిద్దరిని కూడా ఎన్నుకొని ఉన్నాడు, అన్నమ్మ గారిని, జాకీం గారికి. చరిత్ర ప్రకారం మనం గమనించినట్లయితే అన్నమ్మ జాకీమికి చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. వారు ఎంతో భక్తిపూర్వకంగా దేవాలయంకి వెళ్ళి ప్రతిరోజు కూడా విశ్వాసంతో కన్నీటితోటి ప్రార్థన చేసుకునేవారు. ప్రభువా, మాకు సంతానాన్ని ప్రసాదించండి, అనుగ్రహించండి అనని అన్నమ్మ గారు, అదేవిధంగా జాకీము గారు దేవాలయంకి వెళ్ళి ప్రార్థించుకునేవారు. వారికి సమయాన్నంతా ప్రార్థనలో గడిపేవారు. మరి వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆశీర్వదించి ముసలి ప్రాయంలో ఉన్న వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహించి ఉన్నారు. వారి జీవితంలో మరియ తల్లిని ఒక అనుగ్రహంగా, ఒక గొప్ప దీవెనగా వారికి ప్రసాదించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మ ఈ లోకానికి ఒక గొప్ప అద్భుత రీతిలో అన్నమ్మ గారి గర్భమున ఆమె ఈ లోకానికి వచ్చి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అన్నమ్మ గారి అనే పేరుకి, ఆ పదానికి మనం అర్థాన్ని ధ్యానించుకున్నట్లయితే, అన్నమ్మ అనే పదానికి దేవుని కృప అనే అర్థం మనం తెలుగులో చెప్పుకోవచ్చు. దేవుడు తనపై కృపను చూపించి ఉన్నాడు, దేవుడు తనపై అనుగ్రహాన్ని చూపించి ఉన్నాడు. అందుకే ఆమె ఆ పెద్ద వయసులో కూడా, ముసలి ప్రాయంలో కూడా మరియ తల్లికి జన్మనిచ్చి ఉంది. మరియ తల్లిని ఆమె విశ్వాస పదంలో ముందుకు నడిపించి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, జాకీం అనే పేరుకి అర్థము దేవుడి యొక్క అనుగ్రహము. దేవుడి యొక్క కృప అన్నమ్మ గారి పేరుకున్న అర్థము, జాకీం గారికి ఉన్న పేరుకున్న అర్థము దేవుడి యొక్క అనుగ్రహము. వీరిద్దరి యొక్క పేర్లను మనం ధ్యానించినట్లయితే దేవుడి యొక్క కృప మరియు యొక్క అనుగ్రహము వారి కుటుంబంపై ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఆమె చాలా భక్తియుతంగా ఆమె ఈ లోకంలో జీవించి ఉంది. మరియ తల్లి జన్మ పాప రహితోద్భవిగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎలాంటి జన్మ పాపం లేకుండా ఈ లోకంలో ఆమె జన్మించి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నమ్మ గర్భాన ఎలాంటి పాపం లేకుండా దేవాతి దేవుడు అత్యున్నతమైన ఒక గొప్ప వరంగా అన్నమ్మకు ఆ యొక్క అదృష్టాన్ని ప్రసాదించి మరియ తల్లిని ఆమె యొక్క గర్భాన జన్మింపడం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అద్భుత రీతిలో ఎన్నుకుంటాడు. మనందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. మనందరం కూడా పుట్టిన వెంటనే పునీతులం కాము. పునీతుడు కావాలంటే చాలా సంవత్సరాలు పడతాయి. మనందరము ఒక చెడ్డ పని చేసి చెడు పేరు తెచ్చుకోవాలంటే కొన్ని నిమిషాలు పడుతుంది. అదే మంచి పేరు తెచ్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి పునీతులు కావాలంటే కూడా చాలా సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వీరిద్దరూ కూడా మరియ తల్లిని భక్తి ప్రవక్తలతో ఆమెని క్రైస్తవ విశ్వాసంలో పెంచి ఉన్నారు. మరియ తల్లి కూడా తల్లిదండ్రులు అన్నమ్మ జాకీము చూపించిన ఆదర్శమైన కుటుంబ జీవితాన్ని ఆమె ఆలింగనం చేసుకొని మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించి దేవుడికి తన జీవితాన్ని అంకితం చేసుకొని ఉంది. దేవుడు తనకి ఇచ్చిన అనుగ్రహపూర్వ అవకాశాన్ని ఆమె ఈ లోకంలో నెరవేర్చుకొని ఆమె స్వీకరించి
యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం కూడా అన్నమ్మ జాకీములు. ఎందుకంటే మరియ తల్లికి జన్మనివ్వడము మరియు మరియ తల్లిని భక్తి విశ్వాసములతో దేవుడి యొక్క చిత్తానుసారము మరియ తల్లి ఈ లోకంలో జీవించడానికి అన్నమ్మ జాకీము గారు కూడా వారి జీవితముల ద్వారా మరియ తల్లికి తోడ్పడి ఉన్నారు, వారికి సహాయం చేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవత్వాన్ని స్వీకరించి క్రైస్తవ కుటుంబ జీవితాన్ని జీవిస్తున్న మనందరికీ కూడా అన్నమ్మ జాకీములను మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారు ఇరువురు కూడా మంచి విశ్వాసంతో వారు ఈ లోకంలో జీవించి ఉన్నారు. వారికి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని విశ్వాసాన్ని విడనాడకుండా ప్రతినిత్యము వారు ప్రార్థనలో జీవించి వారి క్రైస్తవ కుటుంబ జీవితాన్ని జీవించి ఉన్నారు. మరి మనందరం కూడా వారి యొక్క ఆదర్శ జీవితాన్ని గమనించి ధ్యానించుకుంటున్న ఈ పండుగ రోజున మనందరము కూడా వారు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించి ఉన్నారో మనం కూడా అదే విధంగా జీవించడానికి ప్రయత్నించుదాం. మరి ముఖ్యంగా అన్నమ్మ గారు ప్రార్థన జీవితాన్ని జీవించి ఉన్నారు. ఆమె యొక్క సుమాతృక ప్రార్థన జీవితాన్ని మనం మర్చిపోకుండా ప్రతినిత్యము మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని, దేవుడి కృప మనకు చాలు, ఈ లోకంలో మనకి ఏమీ వద్దు, దేవుడే మనకు దిక్కు, దేవుడిపై ఆధారపడి ఆయన కృప కటాక్షలతో జీవించడానికి కావలసిన అనుగ్రహముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమౌట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కలం ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ గౌరవార్థము మేమర్పించు కానుకలను దయతో స్వీకరింపుము. అబ్రహామునకు అతని సంతతి వారికి మీరు వాగ్దానం చేసిన ఆశీస్సులతో మేము కూడా భాగస్థులమగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు మీ పునీతుల అన్నమ్మ జోకీముల
అతిథీతమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ తిరుసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచు ఉన్నారు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తిరగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదలయందు సహాయపడుచు ఉన్నవి. కావున దూతల అధిదూతల సమేతమున మీ పునీతుల బృందంతో నేకమై మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మౌనతమున హోసాన, ప్రభునామమున వేయించేవారు ధన్యులు. మౌనతమున హోసాన. పావన పిత, మీరు నికంగా పవిత్రులు. మీ సృష్టి అంతా మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచు ఉన్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సమ్మకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచు ఉన్నాము. మీ సమ్మకమున నిలిచి మీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుకొనుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న
నీ శ్రీశ్రమని జ్ఞాపకం వచ్చుకున్నాము. మా 14వ లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చెయ్యము. ఉత్తాన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగ మరియమాతతోనూ ఆమె భర్త ఇగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ దండులైన మీ అపోస్తులతోనూ పునీత అన్నమ్మ జ్వాకీముల వారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను క్షమించే యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాపులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తును శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము.
ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీలో నీలో నేనుండాలని, నీతోనే ఈ పయనం సాగాలని. నీలో నీలో నేనుండాలని, నీతోనే ఈ పయనం సాగాలని. నా మనసే కోవెలగా మలచుకొంటిని, నా స్వామిగా నీ మూర్తినే నిలుపుకొంటిని. నా మనసే కోవెలగా మలుచుకొంటిని, నా స్వామిగా నీ మూర్తినే నిలుపుకొంటిని. నీలో నీలో నేనుండాలని, నీతోనే ఈ పయనం సాగాలని. దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన విన్నవదరించండి. పరలోకమందుండు పిత అయిన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, లోక రక్షకుడైన సుతుడైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, జ్ఞాన వరములిచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములు అనుసరించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశిష్యుడైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. సందేహములో విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. హానిగల చోట క్షమను ప్రదర్శింపజేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. నిరాశ గల తావుల్లో ఆశా కిరణమైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. చీకటిలో వెలుగుతారవైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. కష్టములో నిన్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. చిన్ననాటినే ఇల్లు విడిచి వెళ్ళిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతములు పర్యటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. బాల బాలికలకు సత్యోపదేశమును బోధించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. నూతన విచారణ ఏర్పడుకు తోడ్పడిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకునండి. అద్భుత క్రియ
క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్లీవ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రణములు రూపుమాపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయములో నాటిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానము లేని వారికి సంతానమును ప్రసాదించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుంభవర్షమునందు బట్టలైన తడవని బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనముతో పయనించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయమున రెండు చోట్ల కనిపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపో శక్తితో దయ్యములను పారదోలిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబో విషయములు ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనము అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. హరుల మనసులోని దురుద్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలచిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. యేసునాథుని దివ్య దర్శనమును పొందిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానం ఎడల సహనమును చూపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును ఎరుక చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణానంతరం అనేక అద్భుతములు చేయుచున్న బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వని దివ్య గొర్రె పిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడు వారా, పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వని దివ్య గొర్రె పిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడు వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వని దివ్య గొర్రె పిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దత్తము మీ పాత్రు మగనట్లు బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు ప్రార్థించండి. పునీతా పట్టము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారం జీవిస్తూ ప్రకటిస్తూ పునీత శిస్సుపురి ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో నిరాడంబర జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసబడల విధేయతను చూపించి దేవమాతెడల భక్తిని పేదల పట్ల కరుణ చూపటలో మాకు మార్గదర్శముగా ఉన్నట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, ఆశీస్సుపురి ఫ్రాన్సిస్ వారా, సకల పునీతులారా, బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క పునీత పట్టము కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యం ఈ లోకములో కొనసాగునట్లు బ్రదర్ జోసఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమ గల తండ్రి, మా ఈ విన్నపమును బ్రదర్ జోసఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవలను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పండు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసఫ్ తంబి గారా మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసఫ్ తంబి గారా మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసఫ్ తంబి గారా మాకు సహాయం చేయండి. వారు ప్రభు నుండి దీవెనలు బడిసిరి, వారి రక్షకుడు ప్రభు నుండి దయను పొందితిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షణ నిమిత్తము మీ జనితైక కుమారుడు మానవుల మధ్య మానవ మాతృడిగా జన్మింపవలెనని మీరు చిత్తగించితిరి. ఈ అద్భుతమైన పరమరహస్యం ద్వారా మానవులందరూ నీ నుండి మరలా జన్మింపవలనని సంకల్పించితిరి. కావున మీరు ఈరోజు జీవాహారంతో పోషించిన మీ బిడ్డలను దత్తతనొసగు ఆత్మతో పవిత్రపరుపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సర్వేశ్వరుని ప్రేమలో వెళ్ళి జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితినమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడు చేయి విడువవని నమ్మితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడు చేయి విడువవని నమ్మితిమమ్మా. నీ చరణముల చేరితిమమ్మా, నీ చరణముల చేరితి
వచ్చితిమమ్మ కరుణతో బ్రోచి కాపాడవమ్మ కరుణతో బ్రోచి కాపాడవమ్మ అమ్మా మరి అమ్మా అమ్మా మరి అమ్మా మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా